టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి 3వ వార్షికోత్సవం వేడుకలు కమాన్ రూరల్ మండలం రెడ్డిపల్లిలో ఫంక్షన్ హాల్లోని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారమ్మ తల్లి, గుడ్ ఈవో జగన్ మోహన్ రావు ముఖ్య అతిథులుగా వచ్చారు మరియు ఈవో శ్రీకాంత్ వచ్చారు. సేవా సాంధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా అన్ని రాష్ట్రాలలో ఆలయాల్లో 300 మంది మహిళలతో ఇప్పటికే సేవలు అందిస్తున్నారు. దాంతో పాటుగా మానవ సేవే మాధవ సేవ ఖమ్మం మున్నేరులో వరదలకు నష్టపోయినటువంటి బాధితులకు అండగా ఉండి వారికి నిత్యావసరాలు, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆటపాటలతోటి ఆత్మీయ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని సేవా సమితి అధ్యక్షురాలు వడ్డేన్ లక్ష్మి, ఎం వెంకటరమణ, వి పూర్ణచంద్రశేఖర్, ఎస్ వెంకటేశ్వర్లు, ఆర్ వెంకటాచారి, ఆర్ ధనలక్ష్మి, కావేటి రేవతి, సేవా నెంబర్లు తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి ఈ కార్యక్రమం చేస్తుంది, ఈ కార్యక్రమం చేయదని కాదు, అన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నటువంటి వడ్డే లక్ష్మి గారికి, చైర్మన్ వడ్డే లక్ష్మి గారికి, ఇంతమంది మహిళలను ఒక దగ్గర చేర్చి ఇంతమందికి దేవుడి కృప కల్పించిన ఆవిడకి ప్రత్యేకంగా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీ జై శ్రీ జై శ్రీ జై శ్రీరామ్. నా పేరు వడ్డే లక్ష్మి. మేము ఖమ్మంలోనే ఉంటాము. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి అనే సేవా సంస్థను స్థాపించి గత 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా 3వ యానివర్సరీ చేస్తున్నాము. ఇట్లా మేము అనేక సేవా కార్యక్రమాలే చేస్తుంటూ ఆలయాల్లో హుండీలు ఇద్దాము, 7 రోజులు సేవలు చేయడం, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, షిరిడీలో కానీ, గోల్డెన్ టెంపుల్లో కానీ, ఈ తెలుగు 2 రాష్ట్రాలు ప్లస్ మళ్ళీ మహారాష్ట్ర, తమిళనాడు 4 రాష్ట్రాల్లో ప్రజెంట్ చేస్తున్నాము. ఈ 4 రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా సేవ చేయాలనే కార్యక్రమంతో మేము ముందుకు వెళ్తున్నాము. ఇంకా మేము 3 ఇయర్స్ నుంచి శ్రీ భద్రాచల రామయ్య తల్లికి కోటి తలంబ్రాలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మేమే వరి వేసి కోసి కోటితో ఒలిచి ఇస్తున్నాము. గత సంవత్సరంలో కింటా 80 కేజీల బియ్యం ఇచ్చాము ఒలిసి. ఈ సంవత్సరం కూడా ఈ డిసెంబర్ ఆఖరిలో వరి కొయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. మాకు రైతులు కూడా సహకరించి వాళ్ళు సొంతంగా వాళ్ళ పొలాల్లో వేసి వాళ్ళు మాకు సహకరిస్తున్నందుకు చాలా వారికి ధన్యవాదాలు. ఈ సంవత్సరం కొండకొడు అనే గ్రామంలో వేసాము. ఈ నెలాఖరున పోస్తున్నాము. మళ్ళీ ఇంకా భద్రాచలంలో కోటి తలంబ్రాలే కాకుండా విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి అమ్మవారికి సారి సమర్పిస్తున్నాము ఆషాఢ మాసంలో. అలానే మళ్ళీ కోటి తలంబ్రాలతో పాటు సీతమ్మ తల్లికి కూడా సారి సమర్పిస్తున్నాము. ఈరోజు ఇక్కడ మారమ్మ తల్లి దగ్గర అమ్మవారికి సారి సమర్పించి మా 3వ యానివర్సరీని నిర్వహించుకుంటున్నాము. ఈ నిర్వహించడంలో ఆటపాటలతో పాటు ఇలా సరదాగా సంతోషంగా ఉంటున్నాము. అందరూ యావత్ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ వేడుకున్నాము.